ఈ రేవంత్ రెడ్డి గారు బీజేపీలో జాయిన్ అవుతారా లేదా, లేకపోతే ఈ బీజేపీ తోటి ఆయన పొత్తు పెట్టుకుంటారా లేదా, లేకపోతే నిజంగా బీజేపీకి రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే మనం ఒకటి మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు నిజంగా ఒక తప్పు ఇక్కడ జరిగినప్పుడు, అంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ స్టేట్లో అటు ఈ సిటీలో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక స్కామ్ ఇక్కడ జరిగినప్పుడు ప్రభుత్వాలు, పైనున్న ప్రభుత్వాలు లేకపోతే సంబంధిత గవర్నమెంట్ అధికారులు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలన్నా వద్దా, మంచి చెడు తెలుసుకోవాలన్నా వద్దా, బాధ్యత వహించాలన్నా వద్దా? ఎందుకంటే విచ్చలవిడిగా ఎవరికి తోచినట్టు వాడు అవినీతి చేసుకుంటూ పోతే, ఎవరికి తోచినట్టు వాడు ఇబ్బందులు పెట్టుకుంటూ పోతే పట్టించుకునేవాడెవడు? అంటే నిజంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒకటి ఉంటుంది, వాళ్ళకు అండగా వాళ్ళకు సపోర్ట్గా ఉంటే ఏమనదు. వాళ్ళకి ఎవరైనా తిరగబడితే మాత్రం, నిజంగా బీజేపీ నాయకుల విషయంలో తిరగబడితే మాత్రం కేసులు పెడతారు. దానికి సంబంధించినవి 100 ఉన్నాయి, తొవ్వితే 100 ఉన్నాయి ఇవి నిజము అనడానికి. దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దివ్యంగా ఉన్న రాష్ట్రం 15 నెలల కాంగ్రెస్ పాలనలో దివాలా తీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతతో రాష్ట్ర ఆర్థిక లోటు గరిష్ట స్థాయికి చేరిందని విమర్శించారు. తిక్క నిర్ణయాలు, హైడ్రా లాంటి దిక్కుమాలిన విధానాలతో రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయిందని దుయ్యబట్టారు. తన చేతగాని తనంతో కేవలం 1 ఏడాదిలోనే అన్ని రంగాలను సీఎం చావుదెబ్బ కొట్టాడని వ్యాఖ్యానించారు. నిజంగా ఇదైతే సావు దెబ్బ కొట్టిండు అనేది మాత్రం నిజం. రేవంత్ రెడ్డి గారు మామూలుగా కాదు. అప్పులు వాళ్ళు చేసిరంటే దానికి మించిన అప్పులు చేయడానికే ప్రయత్నించిండు. కరెంటు వచ్చింది, రాకుండా పోయింది. మద్యం వాళ్ళు మంచిగా అమ్మిండ్రంటే ఈయన రేట్లు పెంచి మరి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి అమ్ముతా ఉన్నాడు. ఆయన ఎట్లయితే పుట్టకుండే దానికి దీనికి ఇట్లా రైతు బంద్ వేసిండో అట్లా అయినోళ్ళకి కానోళ్ళకి అంత ఫ్రీ బస్ అని పెట్టి ప్రతిరోజు ఆర్టీసీ పెద్ద మా ఆదాయం వచ్చే ఆర్టీసీ కదా, దాన్ని కూడా లాసులోకి పంపించేసిండ్రు. పాలన చేయాలి కానీ అది పనికొచ్చే విధంగా ఉండాలి. హైడ్రా తీసుకొచ్చిండ్రు, ఎప్పుడో కూలిపోతే అని ఇప్పుడు ఇల్లును కూల్చేసిండ్రు. రియల్ ఎస్టేట్ రంగాన్ని పడగొట్టేసిండ్రు. మొత్తం 1 ఎకరం భూమి పెళ్లి చేయాలంటే ఇందాక భయపడే పరిస్థితి. మొత్తం నిజంగా ఎంత కొలాప్స్ చేయాలో అంటే చేతులారా ఎంత రాష్ట్రాన్ని పడగొట్టాలో అంత పడగొట్టేసిండ్రు. మార్పు ఎక్కడున్నది? మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అన్నారు. ఎక్కడ మారిందంటే మద్యం రేట్లు పెరగడంలో మారింది, అప్పులు ఇంకా పెరగడంలో మారింది, రియల్ ఎస్టేట్ పడిపోవడంలో మారింది, అప్పుడప్పుడు కరెంటు పోవడంలో మారింది, ఆటో కార్మికులు ఆగం కావడంలో మారింది, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగకపోవడంలో మారింది, రైతు బంధు సరిగ్గా పడకపోవడంలో మారింది. ఇచ్చిన హామీలను మంచిగా అబద్ధం చెప్తూ ఆ హామీలను మర్చిపోవడంలో మార్పు జరిగింది. తులం బంగారం రాకుండా పాయే, మా మహిళలకు స్కూటీలు రాకుండా పాయే, ఇంట్లో ఉన్న మహిళలకు 2500 రాకుండా పాయే. ఇవన్నీ మార్పులు.